నమస్కారం. ఈరోజు మనం ఆఫీస్ బాయ్ డూస్ అండ్ డోంట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్, క్లయింట్, విజిటర్, కస్టమర్స్ ఎవరైనా రాగానే వాళ్ళకు విష్ చేయాలి. సపోజ్ వాళ్ళు పొద్దుగాల వస్తే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ వస్తే గుడ్ ఆఫ్టర్నూన్, లేకపోతే సాయంత్రం వస్తే గుడ్ ఈవినింగ్. అటువంటి విష్ చేసి వాళ్ళకు గ్రీట్ చేసి వాళ్ళకు వెల్కమ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, మనకు ఆర్గనైజ్ చేయాలి ఆఫీస్ సెటప్. ఏదైనా ఆఫీస్ సెటప్ చెప్పారంటే దాని గురించి మీరు ఆర్గనైజ్ చేసే బాధ్యత మీది. థర్డ్ పాయింట్ ఉన్నది మనకు వాటర్ బాటిల్స్ కానీ, మనకు వాటర్ డిస్పెన్సర్ బాటిల్స్ కానీ, ఏదైతే మనకు ప్యాంట్రీ రిలేటెడ్ ఏదైతే మనకు ఉన్నదో స్టాక్ ఏదైతే ఉన్నదో ఆ రీస్టాకింగ్ గురించి మీకు దానికి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. మీరు రీస్టాక్ చేసుకోవాలి, అది ఖాళీగా ఉండొద్దు. యూ నీడ్ టు అప్డేట్ ఇట్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏదైతే మనకు ఆర్డర్స్ ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ అది ఇస్తారో దానికి మనం సర్వ్ చేయాలి. ఇట్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోయాక్టివ్గా మనం కస్టమర్ రాగానే, విజిటర్ రాగానే, క్లయింట్ రాగానే మనం ప్రోయాక్టివ్గా వాళ్ళకు వెళ్ళి, వాళ్ళు అడగక ముందు మనం వెళ్ళి వాళ్ళని టీ, కాఫీ లేకపోతే వాటర్ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళని ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఆఫీస్ క్లరికల్ డ్యూటీస్ ఏదైతే ఇస్తారో దానికి పర్ఫామ్ చేయండి. ఏదైతే ఫైలింగ్ సిస్టమ్ వాళ్ళు ఇస్తారో ఆ ఫైలింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయండి. కాన్ఫరెన్స్ రూమ్, మీటింగ్స్ రూమ్ ఏదైనా జరిగినప్పుడు దాంట్లో స్క్రిప్లింగ్ ప్యాడ్, పెన్, వాటర్ బాటిల్స్, టీ కప్స్ లేకపోతే పేపర్ కప్స్, వాటర్ కప్స్ ఏదైనా ఉన్నట్టే, గ్లాసెస్ ఉంటే అది అరేంజ్ చేసి పెట్టుకోవాలి. మీటింగ్ ఉన్నప్పుడు అయిపోయినప్పుడు అవన్నీ క్లియరెన్స్ చేసే బాధ్యత మనది. ఫైనల్ పాయింట్, మనకు ఏదైతే రీస్టాకింగ్ ఉన్నదో ప్యాంట్రీ ఆర్డర్స్ అవి మనం రీస్టాక్ చేసుకోవాలి. ఇవి డూస్. నెక్స్ట్ వచ్చేసి డోంట్స్ మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సెల్ ఫోన్స్ వాడడం అవాయిడ్ చేయండి. ఆన్ డ్యూటీ అది చాలా తప్పు, అది మనం చేయరాదు. ఎందుకంటే వీఆర్ ఆన్ డ్యూటీ, వీ హ్యావ్ టు ఫుల్ఫిల్. మనకు ఏదైతే ఉన్నదో అది ఫుల్ఫిల్మెంట్ చేయాలి. నెక్స్ట్ మనకు ఎంటీ గ్లాసెస్, కప్స్ అది మనము అక్కడ ఉంచొద్దు, వెంటనే దానికి క్లియరెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ వర్క్ స్పాట్ నుంచి ఏదైతే మనం పని చేస్తున్నామో, ఏదైతే ఫ్లోర్లో పని చేస్తున్నామో అక్కడ నుంచి మీరు మాయం అవ్వద్దు. అంటే యూ షుడ్ నాట్ బి అబ్స్కాండింగ్, యూ షుడ్ నాట్ డిసపియర్. మనం ఆడికించి ఎక్కడ వేరే చోట పోయి కూర్చోవద్దు. యాక్చువల్గా అవైలబిలిటీలో ఉండాలి. ఏదైనా ఎప్పుడైనా అవసరం పడవచ్చు. మీకు వాళ్ళు వెతకాల్సిన అవసరం ఉండొద్దు. కైండ్లీ బీ ఇన్ యువర్ డెసిగ్నేటెడ్ ప్లేస్. మీరు ఆ డెసిగ్నేటెడ్ ప్లేస్లో ఉండండి. నెక్స్ట్ నాయిజీ జ్యువెలరీ. ఏదైతే మనకు జ్యువెలరీ వేసుకుంటారో దానికి శబ్దం వస్తుంది, దానివల్ల డిస్ట్రాక్షన్ అవుతుంది. కొద్దిగా దాన్ని అవాయిడ్ చేయండి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ వేసుకోకుండా లైట్ పర్ఫ్యూమ్ వేసుకుని రండి. కొద్దిగా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ ఉంటే ఇరిటెంట్గా అవుతుంది, కొందరికి మంచిగా అనిపిస్తుంది, కొందరికి దే విల్ నాట్ యాక్సెప్ట్. అందుకే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ మనకు ఉన్నది, మీరు క్లయింట్తోని డిసగ్రీ అవ్వకండి. క్లయింట్ ఏది చెప్తే అది వినండి. డోంట్ డిసగ్రీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే we'll learn about do's and don'ts of office boy. First, we'll start with do's. Being an office boy, the do's you have to remember is you need to greet the customer or the visitor or the client whoever is coming. You have to proactively approach them and you need to ask them for tea, coffee or water. Third, you need to have a proper restocking of your pantry. Next is how you are like controlling water bottles, water dispenser bottles, that has to be taken care by the office boy. Fifth point is you should not wear a dark perfume or a deodorant which irritates. Like irritants smell is there, so that has to be avoided. And next is you need to check, like pre-check and post-check of the conference hall, meeting areas, what has to be arranged, what not has to be arranged. After meeting, what you have to take care, what else has to be done for the clearance purpose. Everything is there, like scribbling pad, pen, pencil, eraser, whatever is been there for the conference, you have to keep it, you have to manage everything. And last but not the least, you have to manage
The filing system, like whatever files have been given, that has to be kept in their respective places given by the client. Next we'll come to don'ts. Don'ts we have to remember, it is very important. Again, first point is you should not never ever use your cell phones. You should not be on your cell phones all the time. You have to be on your designated place. Second is you need to clear the empty glasses, cups, coffee cups, whatever it is, after visitor leaves or client leaves, or if it is there on the table of the client or in the office, that has to be cleared immediately. Next point is you should not disappear from your workplace. Client should not search for you. If he needs anything, you should be available on the floor taking rounds and everything. You should be there and you should be in the availability of the client or visitor, whoever is there. They should not search for you. Okay. And next, you have to not wear the noisy jewelry, like whichever jewelry is making noise. It sometimes distract or divert the people, so that has to be avoided. And one more thing is you should not sleep on duty. That has to be remembered, that has to be adhered strictly. And final point is you should not disagree with the client. Please don't disagree with the client. Remember that, always agree and always you have a word with the client in a positive way. Thank you. नमस्कार, आज हम ऑफिस बॉय डूज और डोंट्स के बारे में सीखेंगे। पहले ऑफिस बॉय को क्या क्या करना चाहिए, क्या क्या ध्यान में रखना है, हम वो सीखेंगे। फर्स्ट पॉइंट है, आप जब कभी भी आपको सामना होता है या क्लाइंट का या विजिटर का, तो प्लीज़ याद रखिए कि आपको इन्हें विश करना है, चाहे गुड मॉर्निंग हो, गुड आफ्टरनून हो या गुड इवनिंग। इस प्रकार से आपको विश करना है। सेकंड पॉइंट है आपको जो भी ऑर्गेनाइज करने के लिए कहा गया है ऑफिस सेटअप, उसको करके रखना है। क्लाइंट आने से पहले ऑफिस में जो भी चीज़ें आपको बताई गई है उसको ध्यान में रखना है आपको। तीसरी चीज़ है आपको यहाँ पे जो वाटर डिस्पेंसर्स, वाटर बॉटल्स जो भी होते हैं उसको ठीक से ध्यान से रखना है और आपको उन लोगों का काउंट भी पता होना चाहिए। और प्रोएक्टिवली आपको ये चीज़ें भी याद रखनी है कि क्लाइंट जब आता है या विजिटर्स कोई भी आते हैं या कस्टमर्स आते हैं, तो आपको वो कुछ मांगने से पहले आपको खुद उनको अप्रोच होना है और उनसे पूछना है कि उनको क्या चाहिए, टी चाहिए या कॉफ़ी चाहिए या वाटर चाहिए, जो भी है उनको वो प्रोवाइड कर दीजिए। तीसरी चीज़, नेक्स्ट चीज़ ये है कि आपको मीटिंग एरिया या फिर आपका जो कॉन्फ्रेंस हॉल जो भी अरेंज करने के लिए आपको कहा गया है, वो सब चीज़ें अवेलेबिलिटी में है, रखी गई हैं या नहीं, ये आपको चेक करना है। जैसे कि स्क्रिपलिंग पैड है, पेन है, वाटर बॉटल्स है या फिर कप्स है, ये सब सारी चीज़ें आपको चेक करके उसमें रखना है। और जो भी फाइलिंग सिस्टम्स जो भी क्लाइंट ने दी है आपको, उसको ठीक से फाइलिंग करके रखना है। ये डूज है। डोंट्स में हम पहला फर्स्ट एंड फॉरमोस्ट चीज़ ये है कि आपको सेल फ़ोन यूज़ नहीं करना है ऑन ड्यूटी। दूसरी चीज़ ये है, जो भी एम्प्टी ग्लासेस, कप्स या जो भी कस्टमर आप देने के बाद, चाय कॉफ़ी देने के बाद जो भी वो छोड़ के जाता है, उसको पहले फौरी क्लियरेंस कर देना है। उसको वैसे ही नहीं छोड़ना है, अनअटेंडेड नहीं छोड़ना है या फिर खाली वैसे ही नहीं छोड़ना है। तीसरी चीज़ है, आपको वर्क प्लेस पे से आपको गायब नहीं होना है, यानी आपका जो लोकेशन है आपको अवेलेबिलिटी में रहना है, ताकि क्लाइंट को कुछ भी ज़रूरत हो सकती है या विजिटर को या कस्टमर को कुछ भी ज़रूरत पड़ सकती है, तो आपको ये चीज़ का ध्यान रखना है कि आप अवेलेबिलिटी में रहें। कोई भी चीज़ के लिए आपको ढूंढना नहीं पड़ना क्लाइंट को। और नेक्स्ट है, आप सोना नहीं है ड्यूटी पे, ऑन ड्यूटी आपको सोना नहीं है। और स्ट्रॉन्ग परफ्यूम आपको लगा के नहीं आना चाहिए, क्योंकि ये चीज़ें इरिटेंट थोड़ी चीज़ें क्या है, क्लाइंट को ठीक से नहीं लगेगी या फिर किसी को दिक्कत होगा इससे, तो ये चीज़ का ध्यान रखना है आपको। और लास्ट पॉइंट मैं ये कहूँगा कि आपको क्लाइंट से कभी भी डिसएग्री नहीं करना चाहिए। ठीक है, थैंक यू।